కథామంజరి ఆగస్ట్ 2026 శ్రావ్య సంచిక. కథ నడిచే శవాలు. కలం శ్రీమతి పద్మావతి రాంభక్త. గళం సరస్వతి కరవది. మొదటిసారి లక్ష్మిని రావుగారింట్లో చూశాను. లక్ష్మిని చూడగానే నన్నెందుకో ఆ పిల్ల ఆకర్షించింది. 12-13 ఏళ్ళు ఉంటాయేమో మహా అయితే. చామన ఛాయ రంగులో కళగల ముఖం, వయసుకు మించి ఎదిగిన శరీరంతో చురుగ్గా ఉంది. రావుగారింటి గృహప్రవేశానికి ఊళ్ళో లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాం. అందుకే ఒకసారి కనపడి వద్దామని మా వారు అంటే నేను కూడా బయలుదేరాను. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని, బోలెడు వ్యాపారాలు ఉన్నాయని ఈయన చెప్తూ ఉంటారు. వాళ్లకు ఈయన అకౌంటెంటే కాక చాలా లావాదేవీల్లో సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఉద్యోగిగా మాత్రమే చూడకుండా ఒక పిసరు గౌరవం కూడా ఇస్తుంటారు. పెద్ద డూప్లే ఇల్లు, ఖరీదైన ఫర్నిచర్ వాళ్ళ దర్పాన్ని మరింత పెంచుతోంది. కానీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే, ఇల్లంతా శుభ్రం చేయడం, వంట చేయడం. అంతెందుకు, మొత్తం పనంతా లక్ష్మి భుజంపైనే ఉన్నట్లుంది. మేం వెళ్ళి హాల్లో కూర్చోగానే ఇల్లు తడిగుడ్డతో తుడుస్తున్న పిల్ల శుభ్రంగా చేతులు కడుక్కుని ట్రేలో గాజు గ్లాసులో చల్లటి మంచినీళ్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. నన్ను చూసి పలకరింపుగా చిన్నగా నవ్వింది. మిగిలిన హాల్ తుడవడం పూర్తి చేసి వంటింట్లోకి వెళ్ళిందో లేదో రావుగారు, లక్ష్మి కాఫీలు తీసుకురా అంటూ కేక వేశారు. వస్తున్నా అయ్యగారు అంటూ కప్పుల్లో కాఫీతో 2 నిమిషాల్లో ప్రత్యక్షమైంది ఆ పిల్ల. ఇద్దరం కాఫీ తీసుకుని తాగి కప్పులు టీపాయ్పై పెట్టాం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. చిన్నపిల్ల అంత బాగా కాఫీ ఎలా కలపగలిగిందో అని నాకు ఆశ్చర్యం వేసింది. అదే మన పిల్లలైతే కనీసం కాఫీ కప్పు తీసి సింకులో కూడా పెట్టరు. అవసరం పని నేర్పుతుందేమో మరి. కాసేపు రావుగారితో అవి ఇవి మాట్లాడాక మా వారు ఇక వెళ్దామా అని నన్ను అడిగారు. అక్కడున్న పత్రికలోని కథలో మునిగిన నేను ఉలిక్కిపడి తలెత్తాను. వంటింటి గుమ్మం దగ్గర కింద కూర్చుని లక్ష్మి కూరగాయలు తరుగుతోంది. ఇంటికి వచ్చాక నేను లక్ష్మి గురించిన ఆలోచనలతో సతమతమయ్యాను. ఈయన నన్ను గమనించి, విద్యా, ఏంటలా డల్గా ఉన్నావు అని అడిగారు. ఎందుకో ఆ పాపను చూసిన దగ్గర నుండి మనసులో తనే మెదులుతోంది అన్నాను. ఏ పాప గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, రావుగారింట్లో. పాపం, ఆ పిల్ల ఎంత పని చేస్తోంది. తన వయసు ఎంతని? అన్ని పనులు తన నెత్తిన వేశారు. చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండే వయసు అన్నాను బాధగా. మొదలు పెట్టావా మళ్ళీ? ప్రపంచంలోని బాధలన్నీ నీకే కావాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు లేని బాధ నీకెందుకు చెప్పు అన్నారు ఈయన. నేనేం మాట్లాడకుండా మళ్ళీ ఆలోచనలో పడ్డాను. అనుకోకుండా 1 నెల రోజులకే వాళ్ళ ఇంట్లో పార్టీకి మాకు పిలుపొచ్చింది. అక్కడ అంతా ఖరీదైన జనాలే. అవును మరి, రిచ్ సర్కిల్. వాళ్ళకి అలాంటి స్నేహితులే కదా ఉంటారు. వాళ్ళ మధ్య శాపవశాత్తు వెలిసిపోయిన దేవతల లక్ష్మి తిరుగుతూ పనులు చక్కపెడుతోంది. తన ఊరేంటో, అమ్మా నాన్నలు ఏం చేస్తారో, ఎందుకు బడికి వెళ్లకుండా పనికి కుదిరిందో అన్నీ అడగాలనుంది. కానీ నాకు అవకాశమే చిక్కలేదు. ఇంతలో ఏదో కోలాహలం మొదలవడంతో అటువైపు చూశాను. మినిస్టర్ గారు వచ్చినట్లున్నారు పార్టీకి అన్నారు మా వారు నెమ్మదిగా. అప్పో, వీళ్ళకి బాగా పలుకుబడి ఉన్నట్లుంది కదండి అన్నాను ఆయన చెవిలో ఎవరికీ వినపడకుండా. అవును, పెద్ద బిజినెస్ కదా, మనల్ని ఇక్కడికి పిలవడమే గొప్ప విషయం అన్నారు. డబ్బుంటే ఏదైనా చెల్లుతుంది, అలాంటి వారినే సమాజం గౌరవిస్తుంది అనుకున్నాను. రావుగారు హడావిడిగా వాళ్ళని రిసీవ్ చేసుకుని గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ మందు పార్టీ పెట్టారేమో అనిపించింది. లక్ష్మి సోడా బాటిల్స్ పట్టుకుని ఆ గదిలోకి వెళ్తోంది. రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయాక కూడా అవే కలలు. ఆ కలలలో లక్ష్మి మోయలేని బరువులు మోస్తూ కనబడింది. ఒకరోజు మేము బజార్లో కూరగాయలు కొంటుంటే ఈయనకు రావుగారి నుండి ఫోన్ వచ్చింది. నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళమన్నా ఈయన వినిపించుకోకుండా అర్జెంట్ అంటూ నన్ను లాక్కెళ్లారు. రావుగారు ఈయన మాట్లాడుకుంటుంటే నా కళ్ళు లక్ష్మి కోసం వెతుకుతున్నాయి. తను కాఫీ కప్పులు పట్టుకుని వంటింట్లోంచి వచ్చి మాకు అందించింది.
ఎంతలా ట్రైన్ చేశారు ఈ పిల్లని అనిపించింది. మేము కాఫీలు తాగుతుంటే ఇప్పుడే వస్తానని రావుగారు వంటింటి వైపు వెళ్ళారు. మాకు తినటానికి తెమ్మని ఏమైనా చెప్పడానికి వెళ్ళుంటారని అనుకున్నాను. 5 నిమిషాలు అయ్యాక నేను చొరవగా కప్పులు ట్రేలో సర్ది సింకులో వేద్దామని అటు నడిచాను. ఎవరింట్లో అయినా సరే నేను తాగిన కప్పులు, తిన్న పళ్ళాలు వంటింటి సింకులో పెట్టేసి రావడం అలవాటు. నేను వంటింటి గుమ్మం దగ్గరకు వెళ్ళానో లేదో అక్కడి దృశ్యం చూసి స్థాణువయ్యాను. రావుగారి చేతులు ఆ పిల్ల దేహంపై రకరకాలుగా కదులుతున్నాయి. ఆ అమ్మాయి ఇబ్బందిగా మెలికలు తిరుగుతోంది. నేను గిరుక్కున వెనుదిరిగి చప్పుడు చెయ్యకుండా వంటింటి బయట ఉన్న బల్ల మీద ట్రే పెట్టి వచ్చేశాను. వాళ్ళు నన్ను చూసే అవకాశం లేదు. నాకు ఒళ్ళంతా అంత ఏసీలోనూ ఒకటే చెమట్లు. ఏమైంది విద్య, ఉన్నట్లుండి అంత చెమట పట్టిందేంటి అని మా వారు అడిగారు. ఏమీ లేదు అని చిన్నగా నవ్వాను. ఆయన తను చదువుతున్న న్యూస్ పేపర్లో మునిగిపోయారు. రావుగారు తన స్థానంలోకి వచ్చి కూర్చుని, నా వైఫ్ ఏదో కిట్టి పార్టీ ఉందని వెళ్ళింది, పని పిల్లకు ఉప్మా చేయమని చెప్పొచ్చాను, తినేసెళ్ళండి అన్నారు నా వైపు చూసి నవ్వుతూ. నేనేం మాట్లాడకుండా అవును కాదు అని నాకే అర్థం కానట్లు తలాడించాను. అయ్యో వద్దండి, విద్య ఇంట్లో వంట చేసేసింది అన్నారు ఈయన మొహమాటంగా. అది రేపు తినండి కావాలంటే, ఏదో ఒకటి మా ఇంట్లో తినేళ్ళండి శ్రీధర్ అన్నారు రావుగారు. నాకెందుకో అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. అలాగని వెళదామని నోట్లోంచి మాట రాలేదు. శిలలా కూర్చునున్నాను. ఎవరింటికి వెళ్ళని నేను ఇన్నిసార్లు వీళ్ళింటికి రావటం ఏంటి? లక్ష్మి నన్ను ఆకర్షించడం ఏంటి? నేను చూసిన దృశ్యం ఏమిటి? నా తల్లో ఒకటే హోరు. ఇంటికి వచ్చి పడ్డాను, కానీ నా మనసులో లేదు. మా వారికి విషయం నా నోటితో నేను చెప్పలేకపోయాను. 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. నేను ఆ విషయం ఈయనకు చెప్దామని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నోరు పెగల్లేదు. ఒకరోజు మేము మ్యాట్నీ సినిమా చూసి వస్తుంటే మా బండి ఆగిపోయింది. ఒకవైపు మండుటెండ కాల్చేస్తుంది. నోరు ఎండిపోయి విపరీతమైన దాహం. కూల్ డ్రింకో వాటర్ బాటిల్లో కొనుక్కొని తాగుదామన్నాను నేను. ఇక్కడ ఏం దొరకవు. కనుచూపు మేరలో ఒక షాప్ కూడా లేదు చూడు. ఒక పని చేద్దాం, ఈ పక్కనే రావుగారి ఇల్లు, బండి వాళ్ళ ఇంట్లో పెట్టేసి కాసిన చల్లటి నీళ్లు తాగేసి అక్కడి నుండి ఆటోలో వెళ్ళిపోదాం అన్నారు ఈయన. నేను నీరసంగా సరే అన్నట్టు తలాడించాను. బండి గేటు లోపలికి తీసుకెళ్తుంటే రావుగారు సరిగ్గా బయటకు వచ్చారు. సార్, బండి ఆగిపోయింది అంటూ ఈయన ఏదో చెప్పబోతుంటే, సర్లే ముందు లోపలికి వచ్చి కాస్త సేదదీరండి, మంచి ఎండలో వచ్చారు అన్నారు. మేం వెళ్ళి కూర్చున్నామో లేదో లక్ష్మి జ్యూస్ గ్లాసులు తెచ్చి అందించింది. అలసటలో గబగబా ఒక్క గుక్కలో తాగేసి అప్పుడు చూశాను ఆ అమ్మాయి వైపు పరీక్షగా. మరి కొంచెం తాగుతారా అమ్మగారు, తెమ్మంటారా అని అడిగింది. వద్దంటూ తలాడించాను. తను వంటింట్లోకి వెళ్ళిపోయింది. రావుగారు తన వెనకే వెళ్ళారు. నేను కూర్చున్న చోటు నుండి కదల్లేదు. 10 నిమిషాలకు ట్రేలో పళ్ళ ముక్కలతో వచ్చింది. అక్కడ టీపాయ్ మీద పెట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ 1/2 నిమిషంలో తన చేతులు బట్టలు గమనించాను. చేతులకు గోళ్ల రంగు వేసుకుంది. ఒక మాదిరి పల్చని బట్టల లోపల ఇన్నర్స్ బ్రాండ్తో సహా కనపడ్డాయి. నాకు జరుగుతున్నది కాస్తగా అర్థమైంది. రావుగారు ఆ పసిపిల్లని ఎలా లొంగ తీసుకున్నారో గమనింపుకొచ్చింది. అభం శుభం తెలియని అమ్మాయి, ఇంకా వయసుకు కూడా రాలేదు. వాళ్ళ అమ్మా నాన్నలకు తెలుసో తెలీదో, డబ్బు అవసరంతో కూతుర్ని బాగా ఉన్నవాళ్ళ ఇల్లు కదా అని పనికి పెట్టుంటారు. తప్పొప్పులు ఈ పిల్లకి ఎవరు చెప్తారు? నా బుర్ర బద్దలైపోతుందేమో అనిపించింది. ఇంటికి రాగానే స్నానం చేసి తలనొప్పి మాత్ర వేసుకుని పడుకున్నాను. సాయంత్రం లేచి నాకు ఆయనకు టీ పెట్టాను. టీ తాగుతుండగా, ఏమండి రావు ఆ పసిపిల్లని అని ఆగాను. నాకు మాట పెగలట్లేదు. ఏంటి విద్య, ఏమైంది? నీ గొంతేంటి అలా బొంగురుపోయింది? అప్పుడు నెమ్మదిగా నేను చూసింది గమనించింది వివరించాను. ఈయన మాట్లాడకుండా నిశ్శబ్దంగా టీ కప్పు పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నారు. ఏమండి అన్నాను. ఊహు, సమాధానం లేదు. 1/2 గంట గడిచాక, విద్య అంతా మర్చిపో అన్నారు నెమ్మదిగా. నూతిలోంచి వచ్చినట్టు వచ్చింది మాట. అది కాదండి అన్నాను. చూడు,
వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అయితే చెప్పింది విను ముందు అన్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన చెప్పబోయేది నాకు అర్థమవుతోంది. ఏమండి, మనం కంప్లైంట్ ఇద్దామా అన్నాను. ఎవరి మీద, ఎవరికి అన్నారు. పోలీస్ స్టేషన్ అంటూ ఏదో అనబోయాను. పిచ్చా నీకు? ఆ రోజు చూసావు కదా వాళ్ళ పరిచయాలు ఎలాంటివో. మినిస్టర్ల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు వాళ్ళకి. ఈ వ్యవస్థ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అది కాదండి. పాపం లక్ష్మి. పాపమే, కానీ మనం ఏమీ చేయలేం. మనం వాళ్లతో తలపడి గెలవలేం. విద్య, నీకెందుకు అర్థం అవ్వట్లేదు ఈ విషయం? పోనీ లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో కనుక్కుని అంతా చెప్దామా? ఏమంటున్నావు? అది జరిగే పనేనా? నీకు ప్రపంచం గురించి, రావు గురించి తెలియక మాట్లాడుతున్నావు. మనతో మంచిగా ఉంటున్నాడనా? వాడు లొసుగులన్నీ నాకు తెలుసు. నన్ను జాగ్రత్తగా వాడుకుంటున్నాడు అంతే. తేడా వస్తే ఏం చేస్తాడో నా నోటితో నేను చెప్పను, చెప్పలేను. ఈ విషయం ఇంతటితో వదిలే అన్నారు. అలా అంటుంటే ఆయన కళ్ళలోంచి నీటి బొట్లు చెంపల మీదకు జారాయి. షర్టుతో కళ్ళు తుడుచుకుని, మనలాంటి మధ్యతరగతి వాళ్ళంత చవట సన్నాసులు ఈ భూమి మీద ఇంకెవరూ ఉండరు. దేన్ని ఎదిరించరు. బలం ఉన్న వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ బతికేయటమే మనం చేయగలిగింది. అన్నిటికీ అయ్యో పాపం అనుకుంటూ కన్నీరు కారుస్తూ జీవన పోరాటం చేయటమే మనకొచ్చు. అన్నీ మర్చిపోయి ఏమీ జరగనట్టు ఉండటం మనకు అలవాటేగా. నువ్వు కూడా మర్చిపో, అంతే. నన్ను క్షమించు, ఏమీ చేయలేకపోతున్నందుకు. ఇక మీదట రావు ఇంటికి నిన్ను తీసుకెళ్ళను. అదే నేను చేయగలిగిన పెద్ద ఉపకారం నీకు అంటూ చేతులు జోడించారు. నేనేమీ మాట్లాడలేక గుడ్లప్పగించాను. ఒక 6 నెలలకు అనుకుంటాను, న్యూస్ పేపర్లో చిన్న వార్త వచ్చింది. అది చదివి షాక్కు గురయ్యాను. ప్రముఖ వ్యాపారవేత్త రావు గారింట్లో పనిచేసిన 14 ఏళ్ల పనిపిల్ల ప్రేమలో పడి మోసపోయి విషం తాగి చనిపోయింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ప్రేమ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతా సినిమాల ప్రభావం అంటూ ఏదేదో రాశారు. అది చదివి ఆగలేక వెక్కి వెక్కి ఏడ్చాను. నేనైనా ఏదో ఒక ప్రయత్నం చేసుంటే కనీసం ఆ పసిపిల్ల ప్రాణాలతో మిగిలేది. రావి ఇంట్లో మరొక పనిపిల్ల కుదిరే ఉంటుంది. ఆ విషయం నేను మా వారిని అడగలేదు. ఆయన ఆ మాట ఎత్తలేదు. ఎందుకంటే జాలి పట్టం తప్ప చెయ్యందించలేని నన్ను, నాలాంటి ఈ సమాజంలోని చేతకాని వాళ్లను నడిచే శవాలు అనాలేమో. కథామంజరి, ఆగస్టు 2026 శ్రావ్య సంచిక. కథ నడిచే శవాలు. కలం శ్రీమతి పద్మావతి రాంభక్త. గళం సరస్వతి కరవది.